అండి, వెల్కమ్ టు కాకరాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను పప్పుచారు, సాంబార్, రసం ఇంకా పప్పు దేనిలోకైనా సైడ్ డిష్గా అదిరిపోయే చామదుంపల వేపుడు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా చామదుంపల్ని ఉడికించుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఉడికించుకుని పైన పొట్టు తీసివేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకుని ఒక ఆనియన్ సన్నగా తరిగి వేసుకున్నాను. ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దుంపల్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం దుంపలు వేసిన తర్వాత బాగా రఫ్ అండ్ టఫ్గా కలపకూడదండి, ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. అందుకే చాలా జెంటిల్గా కలపాలి. కలిపిన తర్వాత ఇదిగో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, అలాగే పసుపు, కారం, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా మధ్యలో వేయడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఉప్పు కారం ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో జీలకర్ర పొడి వేస్తున్నాను, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. పప్పుచారు, రసం, సాంబార్ ఇలా దేనిలోకైనా సరే సైడ్ డిష్గా అదిరిపోతుంది. నేను రైస్ తోటి సర్వ్ చేస్తున్నాను, పప్పుచారు రైస్ తోటి సర్వ్ చేస్తున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.